బంగారం ఇస్తే ఆవునితో కూడా ధర్మానికి ఆవునితో కూడా దారపోస్తానండి. అలా నేను వాడు ఆ చిన్నమలాలు పిలిచాడు. అబ్బాయి చోరపూడి చూసానండి. ఎలా ఉన్నాయి గొప్పన్న పచ్చని పందిట్లో పచ్చని చెట్లు కట్టుకున్నాయో మన కోడియామంలో నోచున్నాను బాబయ్య. అంటే ఆవు నీకు నచ్చిందని ఆయన నచ్చింది. ఆవు నచ్చింది అంటున్నావు. రేట్లంతో కనుక్కున్నావా గొప్పన్న? సింపుల్ అంటే ఎంత ఆయన తప్పరా చెప్పు నాయన. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది గొప్పన్న? బాగా సింపుల్ అండి. సింపుల్ అంటే ఆవిడ కోటి బంగారం అయితే ఆవిడ కోటి బంగారం అయితే ఆయన ఆవిడ కోటి బంగారం చెప్తున్నాను. ఈ బంగారం పట్టుకెళ్ళి ఆవిడతో చేత తొలికరా నాయన. ఇదిగో నాయన బంగారం ఎత్తుకుని పెడుతున్నాను. అలా వలలు కరవాడు బంగారం పట్టుకున్నారు. వాళ్ళ రాత్రిలో మా వద్దకు వెళ్ళారు. ఏమంట పలికాడు గొడ అబ్బాయో ఏమంట పలికాడు అబ్బాయో. అన్నయ్య బంగారం అని కొబ్బరి బంగారం పెట్టావు. దీని వల్ల ఉపకారం ఏంటి? ఏం చేసుకోండి? దీనివల్ల ఉపకారం ఉన్నది. దీనివల్ల ఉపకారం ఉండదు మనకి. చెల్లమ్మా ఎప్పుడన్నా ఆకలేసింది అనుకో దుప్పన్న తినొచ్చు. నీకు ఎవరన్నా కోస్తుంది అనుకో వద్దులే మళ్ళీ బాధపడతారా. చెల్లమ్మ కూడా ఉందమ్మా. కొంచెం కూరలు ఉంటాయి అమ్మో, కొంచెం అన్నం ఉంటాయి అమ్మో, కొంచెం పప్పు ఉంటాయి అమ్మో, నాకు మసాలా వేయమ్మో, నాకు చేపలు వేయమ్మో, నాకు పండు మాకు వేయమ్మో. అమ్మా అమ్మా అమ్మ 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 అన్నయ్య ఎల్లొస్తానన్నయ్య ఎల్లొస్తాను. చెల్లమ్మ చెప్తే బాయ్ వెళ్ళిపోరానే కొండల్లో అబ్బాయి పవన దేవతకి వెళ్ళి మమ్మల్ని కల్పించుకోగలరు కదా వాడు. తోటి అవల మంగ చంద్రుడా తోడుగల పోతాడు చంద్రుడా. రొప్పరొప్పల్లో అతానపురంలో కొండ పొలంలో వేపుతున్నాడు. రోహిణి గడుపునండి. ఆ శివు గడుపు ఈ శివుడు పడుతుంది. ఈ శివు గడుపు ఆ శివుడు పడుతుందా? ఈ మొన్న తెల్లలో మీ పరిస్థితి కొలవ కొరవాడికి నిద్రమత్తులు వస్తున్నాయా? ఏం చేస్తున్నాడో చూడండి అమ్మా. పై మీద వస్త్రమా కొలవద నిద్రపోతున్నారు. అటువంటి సమయంలో పుట్టలోనన్నాడే అది విష్ణుడు. అరే నాయన పుట్టలో ఉన్నాడు విష్ణుమూర్తి భగవంతుడండి. శ్రీమన్నారాయణ ఆ విష్ణుమూర్తికి ఆకలి వస్తుంది. ఈ గొల్లగొప్ప నిద్రపోతున్నాడు. బ్రహ్మదేవుడు ఆవు రూపంలో ఉన్నాడా? ఒరే ముందు వస్తుందా పోయి
ఉంచాడు. విష్ణువు దాకలు తప్పుడు తీరిన తర్వాత బాబు పుట్ట మీద అయ్యిందమ్మా ఆ వెళ్ళి మందలో కలిసిపోయింది. ఈ గొల్లగొప్ప నిద్రపోతున్నారు. తుల్లిపడి లేచారు కొండలో మెప్పుతున్నావా? ఏం మెప్పుతున్నావురా? రాళ్ళు మెప్పుతున్నావు ఏంటి? అవును కదండి. మనం మీద ఎరువులు బీడి బీడి పిక్క జంగల బీడి అని మేపుతున్నాడు బాబయ్య. ఓ పిక్క జంగల బీడి అంట ఆయన. మరి మన ఆవు తోడు అక్కడ నిన్నేమి బాధ పట్టుంటది కదా. అట్లా బాధపడ్డా మన ఆవు బాగానే చూసుకుంటున్నావు కదా. చూసుకుంటున్నా బాబయ్య. తింటున్నది కదా. సరే గాని ఆవులు కొని ఎన్నాళ్ళు అవుతుంది గోపన్నా? గోపన్నా చూడండి నీ కూడా వచ్చాడా? నువ్వేమో ఎంత చిత్రకిస్తు నీకు అసిస్టెంట్ నీ కూడా వచ్చాడు. అయితే ఆవులు కొని ఎన్నాళ్ళు అయిందో నీకు తెలియదు. తెలియదండి. అది అసిస్టెంట్ అడుగుతున్నావా? చెప్పు నాయన. 10 రోజులా? 15 అంటున్నాడు. నెల 15 బాబయ్య. ఆయన రోహోపాలు ఏం చెప్తున్నావు గొప్పన్నా? మరి ఎంతనండి దూరం కదా బాబయ్య. దాని చుట్టూ దూరం దూడకులు పోవాలండి. దూడ లేకపోతే సరే గాని తెల్లవారితే శ్రవణ శుక్రవారం అమ్మగారు ప్రతివారు తొరతల్లికి పలాభిషేకం చేస్తారట. కొత్త పాలు కావాలి గొప్పన్నా. తెల్లవారితే శ్రవణ శుక్రవారం. శ్రవణం శుక్రవారమా? శ్రవణ మంగళవారం అండి. శుక్రవారమా? శ్రవణ మంగళవారం కాదు. అమ్మగారు కొత్త పాలతో పాలాభిషేకం చేస్తారు. అవును ఆయన తల్లికి. అవును ఆయన కొత్త పాలు కావాలి గొప్పన్నా. పాత పాలు పని చేయండి. పని చేస్తాను ఆయన. కొత్త పాలు ఎప్పుడు తీసుకొస్తావు గొప్పన్నా? తప్పదు నాయన. గొడవలు పడవాడు రాజుగారు గాలించి రమ్మన్నారు. జరగరే వాదిసి రమ్మాలి అని గొడవలు పడవాడు పరమ పరమ్మ వరగాల గాలగా ఉడతాడ పోసి వెనకాల కలగ ఉడతాడ పోసాడు. కొత్త